నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు వెళ్ళారు. అక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు చేసి వరాల జల్లు కురిపించినటువంటి పరిస్థితి. సో అక్కడికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరిండు. డిసెంబర్లో మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాను, ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభలో హాజరవుతాను, ఏ పోలీసు ఉండొద్దు, ఏ కంచెలు ఉండొద్దు, ఏ నిరుద్యోగి ఎదురొచ్చి నన్ను ప్రశ్న అడిగినా సమాధానం చెప్తానన్నాడు. సో అనేకమైనటువంటి ప్రశంసలు విమర్శలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఆ మాటల మీద, ఇవాళ పర్యటన మీద. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు చెనగాని దయాకర్. సో దయాకర్ గారు ఎట్లా చూస్తారు? హరీష్ రావు కామెంట్ చేస్తూ ఉన్నాడు, కంచెలు నడుమ ముఖ్యమంత్రి పర్యటన కొనసాగింది, నిర్బంధాల నడుమ విద్యార్థులను అరెస్ట్ చేసినట్టు ఒక చర్చ జరుగుతున్నది. ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన 108 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ దిశను మార్చింది. ఇవాళ ఇన్ని ఏళ్ళ ముఖ్యమంత్రులు చేయలేని పనిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. 1000 కోట్ల అభివృద్ధితోని ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో అత్యంత ప్రాచీనమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీ లాగా, లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా ఇవాళ ప్రపంచం ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడాన్ని యావత్ తెలంగాణ సమాజం ఇవాళ స్వాగతం పలుకుతూ ఉంది, హర్షిస్తూ ఉన్నది తెలంగాణ సమాజం. ఇలాంటి పనులు ఏ ఒక్కరోజు కూడా 10 ఏళ్లలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి కన్నెత్తి చూడకుండా, కనీసం యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా, నియామకాలు చేయకుండా పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీని చరిత్రను నిర్వీర్యం చేశారు. ఆ నిర్వీర్యం చేసిన చోటనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవాళ ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే అణిచివేత జరిగిందో అక్కడనే ఇవాళ ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయం అని చెప్పి ఇవాళ ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్రఖ్యాతిని, చరిత్రను కొనియాడినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతూ ఉంది. ఇది తెలంగాణ సమాజం ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, లేకపోతే అనేక ఉన్నటువంటి ప్రైవేటు యూనివర్సిటీల ధీటుగా రేపు ఉస్మానియా యూనివర్సిటీ తయారు కాబోతూ ఉంది. 1000 కోట్ల అభివృద్ధి అంటే ఇవాళ మామూలు అంశం కాదు. అక్కడ చదివే ప్రతి విద్యార్థి ఇవాళ ఒక అదృష్టంగా భావించే రోజు రానున్న రోజుల్లో రానున్నది. కాబట్టి ఓయూ దశను మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానంగా నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఓయూ వేదికగా ఏదైనా ఉద్యోగాల వరాల జల్లు కురిపిస్తారేమో, లేకపోతే జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడతారేమో అని చాలామంది అనుకున్నారట. బట్ ఎటువంటి అనౌన్స్మెంట్ కనబడట్లేదు. ఎట్లా చూస్తారు? ఇవాళ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి మాటల్లో ఉద్యోగాల భర్తీ అంశం కూడా మాట్లాడారు. ఇవాళ మరికొన్ని 6 నెలల్లోనే 40,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పి ఇవాళ మొత్తం కూడా 1,00,000 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ అంశంతో పాటు యూనివర్సిటీల అభివృద్ధి, ప్రభుత్వ విద్య మీద 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఏదైతే మనం నిర్లక్ష్యం కాబడినామో, నిర్వీర్యం చేయబడినో దాన్ని బాగుపడే ప్రయత్నం, దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ బాధ్యత అది చాలా హర్షిస్తూ ఉన్నారు తెలంగాణ సమాజం కూడా. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇది చాలా తెలంగాణకే ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయే రోజు అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తాను. మరొకసారి డిసెంబర్లో పోలీసులు లేకుండా, కంచెలు లేకుండా నిరుద్యోగులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా, డిసెంబర్ ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను ఖచ్చితంగా హాజరవుతానని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఏ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాహసం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఒకటే, మనం అభివృద్ధి చేయబోతూ ఉన్నాం, అడ్డుకునే శక్తులు రాని, కానీ అక్కడ పోలీసు లేకుండా, అంటే దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి చెప్పగలిగాడా? తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీసు లేకుండా ఎక్కడా కూడా మనమే ఒక స్వచ్ఛందంగా ఒక సామాన్యుడిలా ఓయూకొచ్చి లక్షలాది మంది విద్యార్థులతో డిసెంబరులో వారి సభను పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళొకసారి ఓపెన్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారి కార్యాచరణ ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి అధికారులు ఉన్నటువంటి కార్యాచరణ ప్రారంభమవుతూ ఉంది. ఓయూ దశ మారబోతూ ఉంది. ఓయూ అనేది ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ యూనివర్సిటీ కాకుండా దాని ఒక పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు, జార్జి రెడ్డి గురించి, గద్దర్ గురించి అనేక మంది ఇంజనీర్లను, మేధావులను, న్యాయవాదులను ఈ దేశానికి, ప్రపంచానికి అందించే విధంగా మళ్ళొకసారి ఉస్మానియా యూనివర్సిటీలో అత్యంత క్వాలిటీతో కూడిన, నాణ్యతతో కూడినటువంటి
హాస్టల్ వసతితో పాటు భోజన వసతితో పాటు అక్కడ బోధన సిబ్బందితో పాటు అసలు ఓయూ దిశను మార్చే విధంగా ఇవాళ రేపు ఉస్మానియా యూనివర్సిటీ ఉండబోతా ఉంది. కాంగ్రెస్ పాలన అంటే ఇట్లా ఉంటుంది, రేవంత్ అన్న పాలన అంటే ఇట్లా ఉంటుంది అని ఒక మార్క్ వేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో. కాబట్టి ఇక్కడ మీరు అందరూ చూస్తుంటే ఠాగూర్ ఆడిటోరియం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే విద్యార్థుల చప్పట్లతోని హర్షధ్వనాలతోని అక్కడ ఉన్నటువంటి ఓయూ అంతా మారుమోగిపోయింది. తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యమంత్రి గారి ప్రసంగం విని ఇవాళ మంత్రముగ్ధులైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇవాళ విద్యార్థులకు మేలు చేసే ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రభుత్వం, ప్రభుత్వ విద్యను కాపాడే ప్రభుత్వం లాగా యూనివర్సిటీలకు పెద్దపీట వేసినటువంటి ఘనత చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. గతంలో 10 ఏళ్లలో అణిచివేతలతోని, నిర్బంధాలతోని, పోలీసు వలయాలతోని అక్కడ మాట్లాడే హక్కు లేకుండా, పోరాట హక్కు లేకుండా తెలంగాణలో మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడే హక్కును హరించినటువంటి సందర్భం చోటనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవాళ స్వాతంత్రం గురించి, స్వేచ్ఛ గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడి నేను ముఖ్యమంత్రి హోదాలోనే ఒక సామాన్యుడిలా వస్తా, నాకు భద్రత కల్పించొద్దు, ఆ విద్యార్థుల మధ్యలో కూర్చొని మళ్ళీ ఒకసారి నేను అభివృద్ధి పనులు ఏర్పాటు చేసి మళ్ళీ పోతానే అంటే ఇది చరిత్రలో తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ అంశం కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది ఓయూకు గొప్ప అదృష్టంగా మనం భావించాలి. ముఖ్యమంత్రి రావడం అంటే ఒక ముఖ్యమంత్రి వస్తే యూనివర్సిటీకి ఎంత ప్రయోజనం ఉంటుందో రేవంత్ రెడ్డి గారు చేసి చూయించారు. కాబట్టి గత పాలకులు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే దాన్ని ఒక పాడుబడ్డ బంగ్లాలాగా అక్కడ ఒక పేద విద్యార్థుల ఒక చులకన భావనతో ఒక అవహేళనగా, అణిచివేతగా, నిర్లక్ష్యంగా, ఒక అవమానంగా చూసినటువంటి చోటనే ఇవాళ విద్యార్థుల ఆత్మగౌరవాన్ని, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు, ఇవాళ ఎస్టీ విద్యార్థులు చదివే చోటనే వీళ్ళు పేద పిల్లలు కాదు, రేపు భవిష్యత్ తరానికి ఒక డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ప్రపంచానికి చాటి చెప్పేలా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. ఒక చదువు అనే ఆయుధాన్ని ఇచ్చిపోయాడు, ఒక చదువు అనే ఉన్నటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిపోయినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి విద్యార్థి లోకమందరూ కూడా చప్పట్లతోని ఇవాళ స్వాగతం పలుకుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి నిర్ణయం తెలంగాణ అభివృద్ధిలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతూ ఉంది. మనందరం కూడా హర్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాలకులు అనే వాళ్ళు ఉంటారు, పోతారు, వేరు విషయం. కానీ మనం ఉన్న రోజులు ఏం సాధించాం, ఏమిచ్చాం అనేది ముఖ్యం. కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నారు, నా దగ్గర ఎకరాలు లేవు, నా దగ్గర నిధులు లేవు, కాబట్టి మీకు విద్యను మాత్రం ఇస్తానని చెప్పాడు. ఆ విద్య ద్వారానే పేద ప్రజలు, పేద విద్యార్థులు ఒక డాక్టర్లు కాగలుగుతారు, ఒక ఇంజనీర్లు కాగలుగుతారు, ఒక లాయర్లు కాగలుగుతారు. అంటే ఒక జీవితంలో, ఒక పేద కుటుంబాల్లో ఒక వెలుగులు నింపే జీవితంగా, ఒక వెలుగునిచ్చే ఒక స్ఫూర్తి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రసంగం కావచ్చు, పర్యటన కావచ్చు, ఓయూ అభివృద్ధి అనేది ఒక పునాది వేశాడు. ఓయూ విద్య ఉన్నటువంటి పునాదులు వేసి తెలంగాణ చరిత్రనే తిరగరాసినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇది అందరికీ ఒక ఆదర్శవంతంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి పర్యటన ఖచ్చితంగా విజయం సాధించింది. ఖచ్చితంగా భవిష్యత్తులో డిసెంబర్లో మళ్ళీ ముఖ్యమంత్రి సామాన్యులకు అడుగు పెడతాడు. ఖచ్చితంగా మరి నిరుద్యోగులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తూనే మరి బంగారు భవిష్యత్తుగా విద్యార్థులకు బాట వేయబోతున్నట్టు చనగాని దాకా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ. మరి డిసెంబర్లో ముఖ్యమంత్రి వెళ్తాడా, నిజంగానే మరి నిరుద్యోగులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారా, ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్.